Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ బ్యాడ్ బాయ్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ బాయ్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న బ్యాడ్ బాయ్ మీద ఒక వీడియో చేయండి అన్న, చాలా రోజుల నుంచి నువ్వు చేయలేదు, వీడియో చేయండి అన్న ప్లీజ్ అని కామెంట్లలో, వీడియోలలో, ఫేస్బుక్లలో అయితే కామెంట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఒక మంచి అద్భుతమైన బ్యాడ్ బాయ్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో అలా మీ యొక్క ఫొటోస్తో ఒక పిఎన్జీ లాగా పెట్టుకుని అండ్ బార్ ఐకాన్ లాగా ఆ యొక్క బార్ పెట్టుకుని బ్యాడ్ బాయ్ అంటూ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ పెట్టుకుని ఒక అద్భుతమైన బ్యాడ్ బాయ్ ఎడిటింగ్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్లు ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక 5 seconds సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయ్స్, చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster Pro లింక్ ఇచ్చిన ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు వీడియో ఎంత లెంత్ పెట్టుకుంటారో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 seconds అయితే ర్యాక్ చేసి నేను టిక్ మార్క్ను రాటిస్తున్నా. సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ అన్ని కూడా మన యొక్క ఫోటోస్ అన్ని కూడా పిఎన్జీ లాగా ఉండాలి. ఇక్కడైతే మీరు చూడొచ్చు, నేనైతే ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క ఇమేజ్ను కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేసుకుంటాను. మీకు ఇష్టం ఉంటే మీరు కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్లో చేంజ్ చేసి కరెక్ట్ యానిమేటర్లో నేను ఇలా ఒక సైడ్ పెట్టుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన చోట మీరు పెట్టుకోండి. సో ఇదే ఇమేజ్ను నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ను అట్టేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక బార్ ఐకాన్ లాగా ఒక అడ్డగీత అనేది ఇస్తాను. సో ఈ యొక్క బార్ ఐకాన్ ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బార్ ఏదైతే ఉందో ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో వన్స్ యాడ్ ఇచ్చేసి ఇంకా ఇమేజ్ కావాలంటే కొద్దిగా లోపలికే పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టుకొని బార్ కూడా కరెక్ట్ యానిమేటెడ్తో పెట్టుకోండి, లేకపోతే సరిగా వర్కౌట్ అవ్వదు. సో ఇదే ఇమేజ్ను నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇది ఫుల్ వరకు ర్యాక్ చేసి మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాడ్ బాయ్ అనే టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. సో టెక్స్ట్ అయితే యానిమేటెడ్ మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇదే టెక్స్ట్ను కొద్దిగా ఈ లెవెల్లో మీరు ఇంకా కావాలంటే కొద్దిగా ఫస్ట్ క్రాప్ చేసుకోండి. ఓకే, సో వన్స్ ఈ లెవెల్లో క్రాప్ చేసుకొని ఇదే టెక్స్ట్ను మనకు యానిమేటర్లో మీకు ఈ విధంగా పెట్టుకోండి. మీకు కరెక్ట్గా అక్కడ మనకు యాక్చువల్స్ సెట్ అవ్వాలి. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్, ఇంకా కావాలంటే జూమ్ పెంచుకోండి. ఓకే, సో మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి ఇంకా నేను కొద్దిగా జూమ్ అనేది పెంచేసి సో కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొద్దిగా కలర్ను హైలైట్ చేయండి. సో ఆ యొక్క ఏదైతుందో డార్క్ అనేది అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇక్కడ చూడండి మనకు కరెక్ట్గా రెండు ఒకటేలా కరెక్ట్గా సెట్ అవ్వ లేదు అనుకుంటే మీకు ఇంకా కావాలంటే అడ్జస్ట్లలో మీరు పెంచుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్ అంతా ఓకే అనిపించిన తర్వాత సో ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాడ్ బాయ్కు సంబంధించిన ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసి
సో ఈ యొక్క లిరికల్ యానిమేటెడ్ ఈ యొక్క గ్యాప్లో పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్కున్న వాల్యూమ్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక గోల్డ్ డాట్ పిఎన్జీ ఇమేజ్ ఉందని ఇస్తాను. సో ఈ యొక్క గోల్డ్ డాట్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి ఇదే ఇమేజ్ను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, సో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ మనకు కొద్దిగా ఆ యొక్క ఇమేజ్ కరెక్ట్ మన యొక్క ఫేస్ మీద పెట్టేసి సో ఇంకా లెంత్ కావాలంటే లెంత్ పెంచేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో చూడండి మన యొక్క ఫోటోకి క్లారిటీ వచ్చేస్తుంది. వచ్చేసాక ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను, కలర్ఫుల్ టెంప్లెట్. సో ఈ టెంప్లెట్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో అదే టెంప్లెట్కున్న వాల్యూమ్ కూడా రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇక్కడతో నేను అన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటాను, ఎందుకంటే సాంగ్స్ మనం ప్లే చేయకూడదు కనుక నేనైతే ప్లే చేయలేదు. నెక్స్ట్ ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ ఇమేజ్ వీడియో అంటే ఇమేజ్ కూడా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి ఇదే బార్డర్ను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క టెంప్లెట్ బ్యాడ్ బాయ్ అనే ఏదైతే ఉందో లిరికల్ వీడియో బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క ఎఫెక్ట్లు బ్యాడ్ బాయ్ చాలా అంటే చాలా ఒక లెవెల్లో ఉంది వీడియో అయితే. సో గాయస్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కావాలంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి మనకు కావాల్సింది ఫైనల్గా వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది, సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా మనకు లోలో ఉండే హైలో పెట్టుకోండి ఫ్రెండ్స్. మినిమం ఒక 12+ పెట్టేసి ఇక్కడ ఫ్రేమ్ రేట్ 30 ఉంటే 30 60 పెట్టుకోండి, లేదంటే ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అండి. సో ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చి గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.